హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి బోడుప్పల్ మున్సిపాలిటీ మొన్న సర్వేలో దాదాపు 300 మంది కుల సర్వే అని 300 మంది పని చేయించుకొని వాళ్ళ సుఖం చూపిస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. 300 మంది అంటే దాదాపు 30 లక్షలు. 30 లక్షలు ఒక్కొక్కరు 10,000 వాళ్ళని పని చేయించుకొని ఇది వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కమిషన్ దగ్గరకు వచ్చారు. మరి దానికి సంబంధించిన తిరిగిన మహిళలు కూడా అలా ఫ్యామిలీ విడిచిపెట్టి రోజు ఒక నెల రోజులు తిరిగిరు. రూపాయి కూడా ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పటివరకు 300 మంది ఇక్కడ ఉన్నారు. మాత్రం బాధ్యతలు 5 మందే, కానీ 300 మంది అంటే 30 లక్షలు. అసలు ఏమైందమ్మా, మీకు ఎంత రావాలి ఏందో చెప్పండి. ఒక్కొక్కరికి 10,000 రావాలి సార్. మేము ఏదో ఇంట్లో ఖర్చులకు దేనికో వస్తాయని మేము ఈ పని చేసినాం. నెల రోజులు తిరిగినాం సార్. కానీ ఇంతవరకు వీడికి ఇది 3rd టైం నేను రావడం, మున్సిపల్ ఆఫీస్కి రావడం. వస్తాయి అంటారు కానీ ఇంతవరకు ఎవరిని అడుగుతారు? ఇక్కడ 2-3 సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చాము, చేసాం సార్. ఎవరిని అడుగుతారు? కమిషనర్ అడుగుతారు? ఎవరిని అడుగుతారు? కమిషనర్ అడగడానికి వచ్చాము సార్. వస్తాయి అని అంటారు. వస్తున్నాము, తిరిగిపోతున్నాం కానీ ఇంతవరకు అయితే కాంటాక్ట్ అనేది మీకు కాంటాక్టే కదా, ఇది పర్మనెంట్ కాదు కదా. ఈ కాంటాక్ట్ మీకు ఎవరు ఇచ్చిర్రు? మాకు ఇట్లా మున్సిపల్ ఆఫీస్ లో ఒక్కొక్కరిని సూపర్వైజర్ పెట్టిర్రు. సూపర్వైజర్లలో మేము ఏంటంటే ఏదన్నా వర్క్ కోసం అనే వచ్చినాము. డబ్బులు వస్తాయి అనేది వర్క్ చేసినాం. ఒక్కొక్క ఇంటికి పైకి కిందికి తిరిగి 1 మంత్ దాకా చేసాం సార్. కానీ ₹1 కూడా రాలేదు. అంటే ఓన్లీ బోడుప్పల్ మున్సిపాలిటీ 300 మంది సర్వేనా? అవునా సార్. ఇప్పటి వరకు ₹1 రాలేదు మీకు? మాకు ₹1 కూడా రాలేదు. మరి మిమ్మల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు అడగాలి కదా మీరు. వాళ్ళని అడిగితే మేము మా పని మేము చేసామమ్మా, మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ ఇచ్చాము, వాళ్ళనే అడగండి అని అంటున్నారు. ఇప్పుడు మరి మీ అందరూ ధర్నా చేస్తారా? మరి ఏం మీ ప్లాన్, నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఏమి అనుకుంటారు? ఇక 2-3 సార్లు వచ్చాము కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ఇవ్వకపోతే మాత్రం ఇక చూసి ధర్నాకు కూడా దిగడానికి ఉన్నాము సార్. కాంటాక్టే కదా, ఇది పర్మనెంట్ కాదు కదా. ఈ కాంటాక్ట్ మీకు ఎవరు ఇచ్చిర్రు? మాకు ఇట్లా మున్సిపల్ ఆఫీస్ లో ఒక్కొక్కరిని సూపర్వైజర్ పెట్టిర్రు. సూపర్వైజర్లలో మేము ఏంటంటే ఏదన్నా వర్క్ కోసం అనే వచ్చినాము. డబ్బులు వస్తాయి అనేది వర్క్ చేసినాం. ఒక్కొక్క ఇంటికి పైకి కిందికి తిరిగి 1 మంత్ దాకా చేసాం సార్. కానీ ₹1 కూడా రాలేదు. అంటే ఓన్లీ బోడుప్పల్ మున్సిపాలిటీ 300 మంది సర్వేనా? అవునా సార్. ఇప్పటి వరకు ₹1 రాలేదు మీకు? మాకు ₹1 కూడా రాలేదు. మరి మిమ్మల్ని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు అడగాలి కదా మీరు. వాళ్ళని అడిగితే మేము మా పని మేము చేసామమ్మా, మీ డీటెయిల్స్ మొత్తం అక్కడ ఇచ్చాము, వాళ్ళనే అడగండి అని అంటున్నారు. ఇప్పుడు మరి మీ అందరూ ధర్నా చేస్తారా? మరి ఏం మీ ప్లాన్, నెక్స్ట్ ప్లాన్ ఏంది? ఏమి అనుకుంటారు? ఇక 2-3 సార్లు వచ్చాము కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇక ఇవ్వకపోతే మాత్రం ఇక చూసి ధర్నాకు కూడా దిగడానికి ఉన్నాము సార్. మీరేమంటారమ్మా? ఇది పరిస్థితి. మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చిండు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. 300 మంది పత్తి అంటే ఇది ఒక్కటే కాదు, స్టేట్ మొత్తం గిట్లా జరుగుతుంది కావచ్చు. ఒక మున్సిపాలిటీ కాదు, అన్ని మున్సిపాలిటీ పరిస్థితి ఉంది కావచ్చు. మరి చెప్పురమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోడుప్పల్ మారుతినగర్ నుంచి. ఏమైంది సమస్య ఏంది? మేము కులగణన సర్వే చేసాం సార్. నవంబర్ లో స్టార్ట్ అయింది. అది 1 మంత్ వరకు చేసాము. ఒక్కొక్కరికి 150 ఇండ్ల వరకు ఇచ్చారు. మేము చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు. ఇది క్యాస్ట్ ఇవ్వము అది ఇది చెప్పినా కూడా మిమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసి పని చేస్తుంటే కూడా మిమ్మల్ని మాటలు అంటారు. పైసలు లేవు, అటు మాటలు, ఇటు చెప్పులు అరుగుతున్నాయి. టైం కూడా పోయాం సార్. మార్నింగ్ అంటే మార్నింగ్ పోయాం, నైట్ అంటే నైట్ పోయాం. నువ్వు ఎందుకు ఇవ్వాలి, మాకేం చేసిరు అప్పుడు చెప్పారు కదా. ఎవరంటారు మీకు ఎందుకు ఇవ్వాలని? సర్వే కోసం పోయినాం కదా వాళ్ళు. గవర్నమెంట్ మాకేం చేసింది ఇప్పటి వరకు, మేము ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు మాకు కొందరు ఇవ్వలేదు సార్, వివరాలు ఇవ్వలేదు. మీరు ఒక నిమిషం, సర్వే కోసం పోతే వాళ్ళు ఒప్పుకుని ఏం కావాలి సర్వే మీకు కరెక్ట్ వాళ్ళ పేర్లు కానీ ఏమి ఇవ్వలేదు. మా పేర్లు మేము ఎందుకు ఇవ్వాలి, మా క్యాస్ట్ మీకు ఎందుకు అన్నట్టుగా మాకు మాట్లాడారు సార్. మరి పెట్టి లేదమ్మా, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి ఇది ఒక సర్వే అని పెట్టింది వాళ్ళే కదా, దానికోసం మీరు పనిచేస్తారు కదా. దానికోసమే తిరిగాను సార్. అది ఏమన్నారంటే ఒక సూపర్వైజర్ కింద 10 మెంబర్స్ ఉంటారు. మీ సూపర్వైజర్ అడగాలి కదా. సార్ అడిగితే ఏమన్నారు, వస్తాయమ్మా వస్తాయి, కావాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళి అడగండి అని చెప్పారు మాకు. ఇప్పుడు 4 నెలలు చూస్తాం సార్. మరి ఇంకేం చూస్తాం సార్? 10,000 అంటే ఇప్పుడు 4 నెలలు అంటే నెలకు 10,000 లేకపోతే 4 నెలలు 40,000? 10,000 కానీ వస్తుందేమో ఇన్ని రోజులు వెయిట్ చేసాం సార్. గవర్నమెంట్ పని కదా, వస్తుండొచ్చు, కొద్దిగా లేట్ అయినా వస్తాయేమో. మీకు కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? వాళ్ళైతే మిమ్మల్ని తీసుకొచ్చి 300 మంది తీసుకొచ్చి మీరైతే మీకు వర్క్ ఇచ్చింది కదా, మరి వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు సార్, ప్రభుత్వం వస్తుంది ఇంకే రాలేదు, వస్తున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. మీరు రావాలి అనుకుంటే
మున్సిపల్ మీ అందరు గొర్రె చేసి ఆడుకుంటారు అర్థమైంది నాకు కూడా కానీ అలా ఉంది ప్రభుత్వం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, అడగాలని 300 మంది కష్టపడ్డారు కదా, ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఇంటికి తిండి తినకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసాం సార్. వాళ్ళ మాటలు అన్న మాటలు కూడా బాగున్నాయి సార్. అది క్యాస్ట్ ఇవ్వమంటే మేము ఎందుకు ఇవ్వాలి? క్యాస్ట్ కూడా ఇవ్వలే మాకు. అమ్మా ముఖం మీదనే డోర్లు కూడా వేసారు. ఫస్ట్ బయటకి మీకు ఇవ్వను అని కూడా అన్నారు. ఇన్ఫర్మేషన్ కోసం మేము సర్వే కోసం పోతే ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళు అయితే ముఖం మీద డోర్ వేసేసి మీకు ఎందుకు ఇవ్వాలి, మీకు అవసరమా అని అన్నారు. మీకు ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ సర్వే కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పెడితే మీరు వేరు కదా, మీరు ఇవ్వాలి కదమ్మా. ఇవ్వలే సార్, అట్లయినా కానీ అదే మాట అన్నారు. ఇది గవర్నమెంట్ కి సంబంధించి ఇప్పుడు మీరు పని చేసి అయిపోయిందమ్మా, పని అయిపోయింది, సర్వే అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ సర్వే విషయం మీకు కావాలి, డబ్బులు కావాలి. డబ్బుల విషయం ఎవరు అడిగితే ఎట్లా చేస్తారు? ఏం చేస్తాం అనుకుంటున్నారు మీరు? అదే ఆలోచిస్తున్నాం సార్. మరి ఇంతవరకు కాంటాక్ట్ అడగాలి. మీరు ఎవరైతే మీరు తీసుకొచ్చిన కాంటాక్ట్ అడగాలి. వాళ్ళే కమిషనర్ అడగండి. మేము చేసినాము, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము. అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి రాంది మేమేం చేస్తాము అని అంటున్నారు సార్ వాళ్ళు. మీ కాంటాక్ట్ మేము తీసుకొస్తే మున్సిపాలిటీ కమిషన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి మీ టీమ్ స్టార్ట్ ఉంది కాబట్టి మీకు అడగాలి. అది వాస్తవం విషయం, అంతే కదా? అంతే సార్. ఇది పరిస్థితి. తెలంగాణ ప్రజలారా ప్రతి ఒక్కరు గొర్రెలను చేసుకుని 300 మందిని వాళ్ళ చెప్పులు బుట్లాడి 4 అంతరాలు 10 అంతరాలు బిల్డింగ్ ఎక్కి వాళ్ళు సర్వే చేస్తే వాళ్ళకి సుఖాలు చూపిస్తారు. వాళ్ళ 10,000 ఇవ్వమంటే దాదాపు 30 లక్షలు. 300 మంది ఒక్కొక్కరికి 10,000 చొప్పున 30 లక్షలు. 30 లక్షలు వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు చెప్పులు అడుగుతున్నాయి. 4 అంతరాలు 5 బిల్డింగ్ ఎక్కుడు దిగుడు సర్వే కూడా కరెక్ట్. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కూడా ఎన్నో మాటలు అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ వాస్తవానికి అయితే వీళ్ళు ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకొచ్చారో ఆంచలి మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ బాధ్యత తీసుకొని వీళ్ళ డబ్బులు ఇప్పియాలి ఖచ్చితంగా. ఎందుకంటే 300 మంది చిన్న విషయం కాదు. వాళ్ళ భార్య పిల్లలు విడిచిపెట్టి ఫ్యామిలీ విడిచిపెట్టి పొద్దు అనుకుంటా ఎండ అనుకుంటా తిరిగి అన్నం కూడా ఉండదు. మార్నింగ్ ఎప్పుడు పోవాలమ్మా మీరు? వాళ్ళు ఒక్కొక్కసారి అయితే 7 o'clock మార్నింగ్ 7-7:30కి రావాలి. ఇక తిరుగుతూనే ఉండాలి. సాయంత్రం 5 దాకా తిరగాలి. ఇంత కష్టపడితే 4 నెలలు వస్తుంది. వీళ్ళకి ₹1 లేదు. ₹1 చాయ్ కూడా వాళ్ళ తాగాలి, టిఫిన్ వాళ్ళే చేయాలి. ఇది ఇట్లా టోపీ వేసి బిస్కెట్ చేసిర్రు. దాదాపు 300 అంటే 30 లక్షలు. దీని మీద న్యాయం చేయాలని మేము మా కేకేఎన్ తరఫున అడుగుతున్నాం. ఇదే పగర్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాము. కమిషనర్ మేడం కూడా అడిగి తెలుసుకుని వీళ్ళు అడుగుదాం అసలు ఏమైంది, ఎందుకు సతాయిస్తున్నారు. మేడం వాయిస్ కూడా జరుగుతుంది. మరొక లైక్ చేయండి. థ్యాంక్ యూ.